హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి చనిపోవడంతో ఇక పల్లవి మాత్రం చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఆ అవని, చక్రధర్ ఇద్దరూ కలిసి మా మామ్ని చంపేశారు, నన్ను ఒంటరిదాన్ని చేశారు, ఎలాగైనా వాళ్ళది సంగతి చెప్తాను, మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి ఫోటో దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ రాజేశ్వరి ఇంటికి వస్తాడు. ఇక చక్రధర్ని చూసిన పల్లవి కోపంగా, ఆగు, అక్కడే ఆగు, మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, అమ్మ పల్లవి, నేను చెప్పేది వినమ్మా అంటూ ఉంటే అప్పుడు పల్లవి, చూడు, నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, మా మామ్ని చంపేశావు, నన్ను ఒంటరిదాన్ని చేశావు, అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటికి ఎందుకొచ్చావు? మా మామ్ అవసరం లేదని వెళ్ళిపోయావు, నీ వల్ల మా మామ్ చనిపోయింది, నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి చక్రధర్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. అది చూసిన పల్లవి వల్ల అమ్మమ్మ మాత్రం, ఏంటే పల్లవి, మీ నాన్న ఏం చేశాడని తననిక్కడి నుంచి పంపించేస్తున్నావు? చూడు, మీ అమ్మ చనిపోయిందన్న బాధలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, కానీ మీ అమ్మే తప్పు చేసింది, నా అల్లుణ్ణి కాదనుకుంది అనగానే అప్పుడు పల్లవి, చూడమ్మమ్మ, నువ్వు కూడా మా అమ్మ గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు, కావాలంటే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇక తను కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అలా బాధపడడం చూసి ఆవిడ మాత్రం, చూడండి అల్లుడు, నా కూతురే తప్పు చేసింది, నా కూతురి బుద్ధులు నా మనవరాలికి కూడా వచ్చాయి, కానీ పల్లవి మాత్రం ఎవరు చెప్పినా వినడం లేదు. ఇప్పుడు రాజేశ్వరి చనిపోవడంతో పల్లవి చాలా కోపంగా ఉంది, ఎంత చెప్పినా వినదు, కొద్ది రోజులైనాక అదే సర్దుకుంటుంది అని చెప్పి ఇక తను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చక్రధర్ మాత్రం పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, పల్లవి రాజేశ్వరి మీద ఎంతో ప్రేమ పెంచుకుంది, కానీ రాజేశ్వరి తన కన్న తల్లి కాదని పల్లవితో నిజం చెప్పాలి. నీ కన్న తల్లి మీనాక్షి అని చెప్తే పల్లవికి కాస్త ఓదార్పుగా ఉంటుంది, కొద్ది రోజులు మీనాక్షి మీద కోపంగా ఉంటుంది, ఆ తర్వాత పల్లవి మీనాక్షిని అర్థం చేసుకొని మీనాక్షికి దగ్గరైపోతుంది అని చెప్పి ఇక చక్రధర్ వెంటనే తన ఫోన్ తీసి అవనికి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రావడంతో అవని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నానా అనగానే అప్పుడు ఆ చక్రధర్, అమ్మ అవని, పల్లవితో నిజం చెప్పేయాలనుకుంటున్నాను, పల్లవి రోజు రోజుకి రాజేశ్వరి మీద చాలా ప్రేమ పెంచుకుంది, తను లేకుంటే తట్టుకోలేకపోతుంది, తన కన్న తల్లి దూరమైపోయినందుకు పల్లవి చాలా బాధపడుతుంది, ఆ బాధ చూడలేకపోతున్నాను, అందుకే పల్లవితో నిజం చెప్పేస్తున్నాను అని చక్రధర్ అనగానే అప్పుడు పల్లవి, నాన్న చెప్పాను కదా, పల్లవి ఇప్పుడు చాలా కోపంలో ఉంది, మన మీద చాలా అసహ్యం వేస్తుంది, అందుకే ఇప్పుడు మనం ఏ నిజం చెప్పినా పల్లవి అబద్ధం అనుకుంటుంది, వద్దు నాన్న చెప్పొద్దు అనగానే అప్పుడు చక్రధర్, లేదవని నేను చెప్పేస్తానమ్మా అని చెప్పి ఇక చక్రధర్ ఫోన్ పెట్టేసి వెంటనే పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఇక అది చూసిన పల్లవి, ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావు, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మా ఇంట్లోకి రావద్దు అని, వెళ్ళు, బయటికి నడు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చక్రధర్, అమ్మ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా అని చక్రధర్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏంటి, నీతో మాట్లాడాలా, నువ్వు బర్త్డే పార్టీలో మా అమ్మని ఎంత ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ పల్లవి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, అసలు నీ కన్న తల్లి అని చెప్పబోతూ ఉంటే ఇక పల్లవి, చూడు, నీ మాటలు వినడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు, ముందుకు బయటికి వెళ్తావా లేదా అని పల్లవి చక్రధర్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక వెంటనే చక్రధర్, పల్లవి, నేను చెప్పేది వినమని చెప్తున్నా, ఎంత అర్థం చేసుకోకుండా ఎందుకు అలా నెట్టేస్తున్నావు, చూడు,
నువ్వు ఇన్ని రోజులు రాజేశ్వరి నీ కన్న తల్లి అని ఎంతో ప్రేమ పెంచుకున్నావు. కానీ ఇప్పుడు నేను చెప్పే నిజం తెలుసుకుంటే గుండె పగిలి చస్తావు అని చెప్పగానే ఇక పల్లవి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి? ఏం నిజం చెప్పు అనేసరికి అప్పుడు చక్రధర్, చూడమ్మా, ఇన్ని రోజులు నీ కన్న తల్లి రాజేశ్వరి అని నువ్వు ఎంతగానో నమ్మావు. కానీ నీ కన్న తల్లి రాజేశ్వరి కాదు, నీ కన్న తల్లి మీనాక్షి అని చెప్పగానే ఇక పల్లవి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి? నాటకం ఆడుతున్నారా? ఇప్పుడు నా కన్న తల్లి నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోతున్నాను. ఎలాగైనా పల్లవిని నమ్మించాలి, మోసం చెయ్యాలి అనుకొని ఇప్పుడు నా కన్న తల్లి మీనాక్షి అని మీరందరూ నాటకం ఆడుతున్నారు కదా, నాకు తెలుసు అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్, లేదు పల్లవి, నిజం చెప్తున్నాను. నీ కన్న తల్లి ఎవరో కాదు, మీనాక్షి. భరత్ కన్న తల్లి రాజేశ్వరి అని చెప్పగానే ఇక భరత్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చక్రధర్ దగ్గరికి వచ్చి, ఏంటి? రాజేశ్వరి నా కన్న తల్ల? మరి ఇన్ని రోజులు ఈ నిజం ఎందుకు చెప్పలేదు అనగానే అప్పుడు చక్రధర్, చూడు భరత్, మీనాక్షి నిన్ను ఎంతగానో పెంచుకుంది. ఇప్పుడు రాజేశ్వరి పల్లవిని తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. అలాంటి మీరు మీనాక్షిని రాజేశ్వరిని వదిలేసి ఒకరికి ఒకరు దూరం అయిపోతే బ్రతకలేరు. అందుకే ఈ నిజం ఎప్పటికీ చెప్పొద్దనుకున్నాను. కానీ ఈ నిజం రాజేశ్వరికి తెలిసింది. అందుకే నిన్ను కన్న కొడుక్గా చూసుకోవాలి, తన దగ్గరే ఉండేలా చేసుకోవాలి అని రాజేశ్వరి నిన్ను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. కానీ పల్లవికి అదేమీ తెలియక రాజేశ్వరి అంత్యక్రియలు నీ కొడుగ్గా నీ చేత చేయించింది. కానీ నేను నిజం చెప్తున్నాను అని చక్రధర్ అంటాడు. ఆ మాటలు విన్న భరత్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం, ఒరే భరత్, లేదురా, వీళ్ళు కలిసి మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతున్నారు. ఎలాగో రాజేశ్వరి మా మామ్ చనిపోయింది, అందుకే మనం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలని ఇలా చేస్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మొద్దు. చక్రధర్ అవని మీనాక్షి నమ్మించి మోసం చేస్తున్నారు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చక్రధర్, పల్లవి, నేను చెప్పిన మాటలు అబద్ధమని నమ్ముతున్నావు కదా, చూడు ఇప్పుడే నీ ముందే రాజేశ్వరి నీ కన్న తల్లి కాదు, మీనాక్షి నీ కన్న తల్లి అని నీకే తెలిసేలా చేస్తాను అని చెప్పి వెంటనే చక్రధర్ తన ఫోన్ తీసి ఇక ఆ రోజు మీనాక్షికి రాజేశ్వరికి డెలివరీ చేసిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు. చక్రధర్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి చక్రధర్ గారు అనగానే అప్పుడు చక్రధర్, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, వెంటనే ఒకసారి మా ఇంటికి రండి, మీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే అప్పుడు డాక్టర్, అదేంటి చక్రధర్ గారు, నాతో ఇప్పుడు పనేంటి అనేసరికి అప్పుడు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మీతో చాలా అర్జెంటు పనుంది, ఒక్కసారి రండి అని చెప్పగానే ఇక డాక్టర్, సరే చక్రధర్, వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే డాక్టర్ చక్రధర్ ఇంటికి వస్తుంది. ఇక డాక్టర్ని చూసిన పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, డాక్టర్, ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి నా కూతురు పల్లవికి చెప్పండి, నేను ఎంత చెప్పినా వినడం లేదు, మీనాక్షి తన కన్న తల్లి అని చెప్పినా వినడం లేదు, చెప్పండి డాక్టర్ అని చక్రధర్ అనగానే అప్పుడు డాక్టర్, అవును పల్లవి, భరత్ రాజేశ్వరి కొడుకు, మీనాక్షి నీ కన్న తల్లి. ఆ రోజు రాజేశ్వరి మీనాక్షి ఒకేసారి బిడ్డలకి జన్మనిచ్చారు. కానీ భరత్ కాస్త వీక్గా ఉండడంతో ఇక భరత్కి ఏదైనా జరిగితే రాజేశ్వరి తట్టుకోలేదని భరత్ని తీసుకువెళ్ళి మీనాక్షి ఒడిలో పడుకోబెట్టాను. ఇక పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరి దగ్గర ఉంచాను. ఆ రోజు మీ నాన్న అలా చెయ్యమనడంతో నేను అలా చేశాను అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే పల్లవి చక్రధర్ దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకొని, చూడు, మా మామ్ని మోసం చేశావు, ఇప్పుడు మీనాక్షిని కూడా మోసం చేశావు, మేం పెంచుకున్న ప్రేమలను కూడా మోసం చేశావు. చి, నువ్వింత నీచుడువని అస్సలు ఊహించుకోలేకపోయాను. మా జీవితాలనే నాశనం చేశావు. ఇప్పుడు నా కన్న తల్లి పోయిందన్న బాధలో నేనున్నాను. కానీ భరత్ కూడా తన కన్న తల్లి పోయిందని చాలా బాధపడుతున్నాడు అనగానే ఇక భరత్
రాజేశ్వరి ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీకు నిజం తెలిసి నన్ను నీ కొడుగ్గా ఇంటికి తీసుకొచ్చుకున్నావు. నేను నిన్ను అమ్మ అని పిలిచాను. అంతేకాకుండా నీ రుణం తీర్చుకోవడం కోసం నా చేత్తో నీకు తలకొరివి పెట్టే అవకాశం వచ్చింది. కానీ నిన్ను నోరారా అమ్మ అని దగ్గరికి తీసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. కానీ నీ కన్న కొడుకు నేనే అని తెలిసిన రోజు నువ్వు నాకు చెప్పుంటే ఈ చక్రధర్ వారిని ఎవ్వరిని నేను క్షమించేవాణ్ణి కాదు. ఇంటికి కూడా రానిచ్చేవాణ్ణి కాదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేదాన్ని అని చెప్పి ఇక భరత్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పల్లవి, ఒరే భరత్, నువ్వేం బాధపడకు. మీనాక్షి నా కన్న తల్లి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు చక్రధర్ మీనాక్షి నా కన్న తల్లి అని చెప్పగానే నేను వెళ్ళి ఇప్పుడు మీనాక్షి దగ్గర ఉండలేను. నా పెంచిన తల్లిని, నీ కన్న తల్లిని చంపిన ఈ చక్రధర్, మీనాక్షి, అవలనిలి మనం అస్సలు క్షమించకూడదు. వీళ్ళ మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఇక వెంటనే పల్లవి చెప్పగానే ఇక భరత్ వెంటనే చక్రధర్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. చూడు, నువ్వు మా అమ్మకి చేసిన ద్రోహం చాలు. ఇక నీ మాటలు, అవని మాటలు వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి ఇక భరత్ చక్రధర్ని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన అవని ఇంతలోనే అక్కడికి వస్తుంది. అవనిని చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ, ఏంటి, ఎందుకొచ్చావు? మా మామ్ని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకువెళ్ళడానికి వచ్చావు అనగానే అప్పుడు అవని, చూడు పల్లవి, నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళము. అలాంటిది నువ్వు నన్ను, మా అమ్మని అసహించుకోవడం మంచిది కాదు అనగానే అప్పుడు భరత్, అంటే మీరిద్దరూ అక్క చెల్లెళ్ళైతే మా అమ్మని చంపడానికి ఎంత ధైర్యం నీకు? అక్క, ఇంకా చూస్తావేంటి? ఈ అవని, మీనాక్షి, చక్రధర్లని వెంటనే పోలీసులకి పట్టించి ఉన్నన్ని రోజులు జైల్లో ఉండేలా చేద్దాం అని భరత్ అనగానే అప్పుడు పల్లవి, లేదు భరత్, వీళ్ళు అంత ఈజీగా చావడానికి వీల్లేదు. మా మామ్ని ఎంత బాధ పెట్టి అవమానించి అంత కష్టపెట్టారో వీళ్ళను కూడా అలాగే చేసి చంపేయాలి అని చెప్పి ఇక పల్లవి అనగానే ఆ మాటలు విన్న చక్రధర్, ఇన్ని రోజులు నువ్వు నా మాట అర్థం చేసుకుంటావన్న ఒకే ఒక నమ్మకంతో నేను ఇంకా నీ దగ్గరికి వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఎవరి మాట వినకుండా అందరినీ అసహించుకుంటున్నావు అని చెప్పి ఇక పదమ్మావని వెళ్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అవని చక్రధర్ ఇంటికి రావడంతో ఇక పార్వతి, అమ్మ అవని, ఎక్కడికి వెళ్ళావమ్మా అనగానే అప్పుడు అవని, అత్తయ్య, పల్లవి దగ్గరికి వెళ్ళాను. కానీ పల్లవి ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళమ్మని నేనే చంపానని అపార్థం చేసుకుంటుంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదత్తయ్య అనేసరికి అప్పుడు పార్వతి, చూడమ్మామని, నువ్వేమీ బాధపడకు. కొద్ది రోజులైతే అవే సర్దుకుపోతాయి. ఇప్పుడు పల్లవి వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధలో ఉంది. మనం ఎంత చెప్పినా వినదు అనగానే అప్పుడు అవని, లేదత్తయ్య, ఇన్ని రోజులు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పకుండా నా మనసులోనే ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ నిజం నీతో చెప్పేయాలనుకుంటున్నాను అని అవని అనగానే అప్పుడు పార్వతి, ఏంటమ్మా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనేసరికి అప్పుడు అవని, అత్తయ్య, ఈ విషయం నాకంటే నాన్న చెప్తేనే బాగుంటుంది. నాన్న, అమ్మతో కూడా ఈ విషయం చెప్పు నాన్న. ఇక ఇప్పటికే నీ వల్ల రాజేశ్వరి పిన్ని మోసపోయిందని పల్లవి బాధపడుతుంది. ఇప్పుడు అమ్మ విషయంలో కూడా నువ్వు అలా చెయ్యకూడదు. ఈ నిజం అమ్మతో చెప్పేయి అని అవని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు మీనాక్షి, ఏంటమ్మావని, ఏంటి ఆ నిజం, ఏంటి చెప్పు అనేసరికి అప్పుడు చక్రధర్ వెంటనే మీనాక్షి దగ్గరికి వచ్చి, మీనాక్షి, నన్ను క్షమించు. ఎన్ని రోజులు నిన్ను మోసం చేశాను. ఈ నిజం ఎవరికీ చెప్పకుండా మిమ్మల్ని అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించు అనగానే ఇక అందరికీ ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే పార్వతి, ఏంటన్నయ్యా, మోసం చేయడమేంటి, నిజం దాచిపెట్టడమేంటి, ఏంటో చెప్పండి అనేసరికి అప్పుడు చక్రధర్, అదే మీనాక్షి, ఇన్ని రోజులు నువ్వు పల్లవి రాజేశ్వరి కూతురని అనుకుంటున్నావు. కానీ పల్లవి రాజేశ్వరి కూతురు కాదు, నీ కన్న కూతురే అని చెప్పగానే మీనాక్షి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు?
పల్లవి నా కూతురేంటి అనగానే అప్పుడు చక్రధర్, అవును మీనాక్షి, పల్లవి నీ కూతురు, భరత్ రాజేశ్వరి కూతురు. ఇన్ని రోజులు ఈ నిజం మీతో చెప్పకుండా నాలో నేను దాచిపెట్టుకొని కుమిలిపోతున్నాను. కానీ ఇప్పటికే పల్లవి నన్ను చాలా అసహించుకుంటుంది. ఇక ఈ విషయం తెలియక ఏదో ఒకరోజు మీరు కూడా నన్ను అసహించుకుంటారు. అలా జరగకూడదనే ఇప్పుడు నేను ఈ నిజాన్ని మీతో చెప్తున్నాను అని చెప్పగానే ఇక మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు పల్లవి నేనే కన్న తల్లినని తెలిసినా నా దగ్గరికి రాదండి. ఎందుకంటే పల్లవి నా మీద చాలా కోపంగా అసహ్యంగా ఉంది. నన్ను చూస్తుంటేనే తనకు కంపరంగా అనిపించేలా ఉంది. ఇప్పుడు నేను పల్లవి దగ్గరికి వెళ్ళి తనే నా కన్న కూతురని చెప్పినా కూడా తను నమ్మదు అనగానే అప్పుడు చక్రధర్, అవును మీనాక్షి, ఈ నిజం నేను పల్లవితో చెప్పాను. కానీ నువ్వు కన్న తల్లివని తెలిసిన పల్లవి మాత్రం నిన్ను తల్లిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు అనగానే అప్పుడు మీనాక్షి, చూడండి, ఇప్పుడు రాజేశ్వరి చనిపోయింది. పల్లవి చాలా బాధపడుతుంటుంది. అందుకే ఎలాగైనా పల్లవిని ఓదార్చి పల్లవిని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మీనాక్షి చాలా బాధపడుతూ వెంటనే పల్లవి దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన పల్లవి, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా మామ్ని చంపేసింది కాకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈ ఇంటికి వచ్చావు అని పల్లవి అనగానే అప్పుడు మీనాక్షి, అమ్మ పల్లవి, ఏదైనా అను, కానీ నేను నిన్ను కన్న తల్లిని అని చెప్పగానే అప్పుడు పల్లవి, ఆపండి ఆపండి మీ నాటకాలన్నీ. ఇప్పుడు మా మామ్ చనిపోయింది. ఎలాగైనా నేను మీ సొంతం అయిపోతానని, అందుకే ఆ చక్రధర్, మీనాక్షి, అవని ముగ్గురు కలిసి నాటకమాడుతున్నారని నాకు తెలిసిపోయింది. ఇంకొకసారి నువ్వు నా కన్న తల్లవని చెప్తే నిన్ను ఇక్కడే చంపేస్తాను. చి, నీలాంటి క్యారెక్టర్ లేని మనిషిని నా కన్న తల్లి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇంకొకసారి నువ్వు నా కన్న తల్లివని చెప్తే అస్సలు ఊరుకోను. ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు మీనాక్షి భరత్ దగ్గరికి వచ్చి, ఒరే భరత్, నువ్వైనా అర్థం చేసుకోరా, పల్లవి ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంది. ఏం మాట్లాడుతుందో కూడా తనకి అర్థం కావడం లేదురా అని మీనాక్షి అనగానే అప్పుడు భరత్, ఏంటమ్మా, ఏం మాట్లాడుతుందా? మీరందరూ కలిసి మా అమ్మని చంపారు. నేనిప్పుడు ఒంటరివాణ్ణి అయిపోయాను. నేను నీ కొడుకుని కాదు, నేను రాజేశ్వరి కొడుకుని. అందుకే మా అమ్మగా ఆ నిజం తెలిసి నన్ను తన దగ్గరికి తీసుకొచ్చుకొని చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా చూసుకుంది. నాకు ఏది కావాలన్నా తను చూసుకునేది. అలాంటి మా అమ్మని నాకు దూరం చేశారు అని చెప్పి భరత్ అనగానే అప్పుడు మీనాక్షి, ఏంట్రా అంటే ఇన్ని రోజులు నేను నీకు ఏమీ చెయ్యలేదా? నిన్ను సంతోషంగా ఉండనివ్వలేదా? ప్రేమగా చూసుకోలేదా? ఏంట్రా కన్న తల్లితో మాట్లాడే మాటలేనా ఇవి అని మీనాక్షి అనగానే అప్పుడు భరత్, చూడు, నువ్వు నా తల్లివి మాత్రమే, కానీ నన్ను కన్న తల్లి రాజేశ్వరి అని చెప్పి భరత్, చూడమ్మా, ఇక నువ్వు ఇన్ని రోజులు నన్ను పెంచి పెద్ద చేసినందుకు నీతో మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని భరత్ అనగానే ఆ మాటలు విన్న మీనాక్షి చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వస్తుంది. అది చూసిన ప్రణతి, ఏంటండి, ఎందుకో అత్తయ్యతో అలా మాట్లాడారు? ఇప్పుడు ఎలాగో రాజేశ్వరి అత్త దూరం అయిపోయింది. నిన్ను కన్న తల్లిలా చూసుకున్న ఆ మీనాక్షి అత్తయ్యని ఎందుకండి మీరలా బాధ పెడుతున్నారు? ఇది తప్పు అని ప్రణతి అనగానే అప్పుడు భరత్, చూడు ప్రణతి, ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పి భరత్ ప్రణతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ప్రణతి మాత్రం ఎలాగైనా పల్లవిని మార్చాలి, మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ పల్లవి, భరత్ ఇద్దరూ కలిసి ఏదో ఒక కుట్ర చేసి ఈ రెండు కుటుంబాలని సంతోషంగా ఉండకుండా చేస్తారు. అలా జరగనివ్వకూడదు అని ప్రణతి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా చక్రధర్ని మెడపట్టుకొని బయటికి గెంటేసిన పల్లవికి నీ కన్న తల్లి మీనాక్షి అని అసలు నిజం చెప్పిన చక్రధర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.